మూవీ చూసారు కదా సార్, మూవీలో మీకు ఎట్లా అనిపించింది, మెసేజ్ ఏంటి? సూపర్ అండి. ప్రతి ఇంట్లో తండ్రి ఉంటాడు, తండ్రికి కూతురు ఉంటారు, కొడుకు ఉంటారు. తండ్రి లేని ఇల్లు అంటూ ఉండదు. సినిమాలో గొప్ప మెసేజ్ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఇదే బాధలు ఉంటాయి, ఇదే కష్టాలు ఉంటాయి. ఏ కష్టాలు ఉన్నా సరే కష్టాలు కాపాడేవాడే తండ్రి. ఆ మెసేజ్ మంచిగా ఫార్వర్డ్ చేశారు మా డైరెక్టర్ గారు. ఈ తాట సూపర్ తాట. తండ్రి అనేది ప్రతి బాధ్యత, కూతురు కానీ కొడుకులు కానీ ప్రతి బాధ్యత, కష్టాలు సుఖాలు నష్టాలు ప్రతి ఆటలో తండ్రి అని కూడా ఉంటాడు. ఆ తండ్రి లేని ఏ ఇల్లు ఉండదు, ఏ కుటుంబం ఉండదు, ఏ ఒక్కరు ఉండదు. చిన్న పిల్లలకి తండ్రి కావాలి, తండ్రికి పిల్లలు కావాలి. మంచి మెసేజ్ ఇచ్చారు మా డైరెక్టర్ గారు. హీరో హీరోయిన్ అట్లా యాక్ట్ చేశారు. ఇంకా హీరోయిన్ అంటే మీరే చూడాలి, నేను చెప్పడం కాదు. సో అదిరిపోయింది. పాటలు బాగున్నాయి, తండ్రి పాత్ర తల్లి పాత్ర బాగున్నాయి. మంచి సబ్జెక్టు. ప్రతి కుటుంబంలో ఒక మెసేజ్ ఇచ్చారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఛానల్ నుంచి ఇటువంటి సినిమాలు చూడలేదు, రావట్లేదు. ఇప్పుడు పాత సినిమాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మళ్ళీ 30 years బ్యాక్ తీసుకెళ్ళారు. సూపర్ అండి. డైరెక్టర్ గారి గురించి చెప్పేది, సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలి. ప్రేక్షకులు అందరూ చూడాలి, కుటుంబం చూడాలి. వాళ్ళకి ప్రొడ్యూసర్ మంచి డబ్బులు రావాలి, డైరెక్టర్ గారు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ స్టైల్లో ఒకసారి సినిమా చూడాలని సార్, ఎట్లా ఉంది సార్ మూవీ? బాగుంది, బాగా తీశాడు. రైటర్ మంచిగా రాశాడు. అంటే మెసేజ్ ఎలా ఉంది సార్ మూవీలో? మెసేజ్ బాగుంది. తండ్రి మెసేజ్ ఎప్పుడైనా బాగుంటుంది. తండ్రిగా అశోక్ రెడ్డి బాగానే న్యాయం చేశాడు. కాకపోతే తెలుసు కదా, చిన్న సినిమా, డబ్బు లేదు, డబ్బు తక్కువ ఉంది అన్న పరిస్థితి తీశారు. ఉన్న దాంట్లో మెసేజ్ బాగానే ఇచ్చారు. సినిమా చూడొచ్చు అంటారా? అయ్యో చూడొచ్చు. సినిమా తీసేది కష్టపడి తీసినప్పుడు చూడాలి కదా, చూడాలి. ఒక్కొక్కరి ఆలోచన మనం స్క్రీన్ మీద పెట్టినప్పుడు చూడాల్సి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద యూనిట్. ఓకే, బాయ్.